నిన్నటి వరకు సైలెంట్ గా కనిపించిన ఆ ఎంపీ ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిస్కషన్స్ కు కేర్ ఆఫ్ అర్టిస్ట్ గా మారిపోయారు. తానిక ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెబుతున్నాను అన్న మెసేజ్ ను క్యాడర్ కు బలంగా పంపుతున్నారు. ఎన్నో పదవులు చేపట్టి ఇంకెన్నో పోస్టులపై ఆశ వదలని ఆ లీడర్ సడన్ గా ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఆయన పంపుతున్న సంకేతం నియోజకవర్గంలో పేలడానికి సిద్ధంగా ఉన్న ఆటం బాంబులా మారబోతోందా? సాధారణ ఎన్నికలు ఇంకా 3 ఏళ్లుండగానే కొంతమంది ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. 70కి చేరువవుతున్న వారంతా తామిక రాజకీయాల నుంచి తప్పుకుని వారసుల్ని రంగంలోకి దింపాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఇలాంటి వారి జాబితాలోకి హిందూపురం మాజీ ఎంపీ పార్థసారథి కూడా చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో పార్థసారథి సీనియర్ నాయకుడు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన ఆయన మొదట జెడ్పీటీసీగా గెలిచారు. జెడ్పీ చైర్మన్ గా, ఎంపీ, ఎమ్మెల్యేగా ఇలా అనేక పదవులు చూశారు. సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ 2019 ఎన్నికలలో పెనుకొండ లాంటి కంచుకోట ప్రాంతంలో ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎందుకిలా జరిగింది, ఎలా ఓడిపోయారంటూ పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అసలు పెనుకొండలో పార్థసారథికి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడే ఉండేవారు కాదు. కానీ 2024 ఎన్నికల్లో పెనుకొండ టికెట్ విషయంలో ఇటు పార్థ అటు సవిత మధ్య పోటీ ఏర్పడింది. అధిష్టానం అన్ని అంశాలు పరిశీలించి సవిత వైపు మొగ్గు చూపింది. ఆమె ఫస్ట్ టైం పోటీ చేసిన మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా ఏకంగా మహిళా బీసీ కోటాలో మంత్రి కూడా అయ్యారు. అయితే పార్థసారథిని ఎక్కడా తగ్గించకుండా ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయన కూడా మంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటుంటుందని భావించారు. కానీ అది కూడా దక్కలేదు. ఇంకోవైపు పెనుకొండలో పార్థసారథి వర్గీయులు, మంత్రి సవిత వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అసలు సై అంటే సై అని తలపడ్డారు. కానీ నేతలు ఇద్దరు మాత్రం తమ మధ్య విభేదాలు లేవని చెప్పడానికే చాలాసార్లు ప్రయత్నించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత హాజరై తమ మధ్య విభేదాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీ పార్థసారథి కుమారుడు సీన్లోకొచ్చారు. పార్థసారథి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా తన కుమారుడి పొలిటికల్ కెరియర్ కు బలమైన పునాదులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. విదేశాల నుంచి ల్యాండ్ కాగానే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం లోకల్ టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. పక్కా ప్రణాళికతోనే ఈ ఘన స్వాగతానికి పార్థసారథి ప్లాన్ చేశారన్న మాటలు వినిపించాయి. ఇక తాను రాజకీయాలు చాలించి వారసుని రంగప్రవేశం చేయించాలన్న ప్రణాళికలో భాగమే ఇదంతా అంటూ పార్టీలో డిస్కషన్ సాగింది. పార్థసారథి వారసుని ఎంట్రీ సరే, ఇప్పుడు ప్రస్తుతం అక్కడున్న మంత్రి సవిత పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న. అయితే ఆమె మాత్రం ఇవన్నీ లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించినప్పుడు అసలు సంగతి చూద్దామని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. వారసుని అరంగేట్రం ఖాయమైతే పెనుకొండలో ప్రచ్ఛన్న యుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారే ప్రమాదముందని టీడీపీలో హాట్ డిస్కషన్ సాగుతోంది.